కొంతమంది ఆతురత కలిగి బాగా తింటూ ఉంటారు, తిండిపోతులుగా ఉంటారు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఆ తిండిపోతు తనమును మీరు ఆ బలహీనతను చంపివేసుకోవాలా. మీ జీవితాలను మీరు ట్యూన్ చేసుకోవాలా. ఉపవాస ప్రార్థన అంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, నిగ్రహించుకునే ఆత్మ, తిండిని కంట్రోల్ చేసుకోవడం. అలాగనే మీరు వేటి గురించి, ఏ బలహీనతల చేత మీరు పీడించబడుతున్నారు, ఏ భయంకరమైన బలహీనతలు మిమ్మల్ని నాశనం చేస్తున్నాయి, మిమ్మల్ని అణిచివేస్తున్నాయి, ఎంత భయంకరమైన పరిస్థితి మీరు కలిగి ఉన్నారు, వాటిని మీరు గుర్తించాలా. మీలో ఉన్న విష సర్పాలను మీరు గుర్తించాలా. ఏ బలహీనత ఉంది నీ జీవితంలో, ఏ బలహీనతకు నువ్వు బానిస అవుతున్నావు తెలియకుండానే, ఏ బలహీనతకు నీవు బానిస అవుతున్నావు, ఏ భయంకరమైనటువంటి తత్వాలకు నువ్వు బానిస అవుతున్నావు. అంటే సినిమాలు చూడకుండా ఉండలేను, లేకపోతే మనుషులతో మాట్లాడకుండా ఉండలేను, ఫోన్కి భయంకరంగా నేను ఎడిట్ అయిపోయా, నోటి మాటలు విపరీతమైన మాట ధోరణ నాకు వచ్చేసింది, బాగా మాట్లాడకుండా ఉండలేను, మాట్లాడుతూ ఉంటా. ఇవన్నీ నీ బలహీనతలు. మౌని జ్ఞాని విస్తారముగా మాట్లాడినలా అది దోషముగా ఎంచబడుతుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి నువ్వు ఏ ఏ విషయాల్లో బలహీనమైన వ్యక్తిగా మారిపోతున్నావో, ఆత్మీయతను కనపరచలేకుండా నీ బలహీనత ఎంత భయంకరంగా మారిపోతుందో, దేవునికి నీకు మధ్య ఆ బలహీనత, ఆ పాపము అడ్డుగా ఉందో, అది 40 దినాల్లో ఆ బలహీనతను, ఆ పాపమును చంపివేయాలా. శరీర తత్వాలు ఉండడానికి వీలేదు. ఇంద్రియ నిగ్రహము అంటే 5 ఇంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మము. వీటికి సంబంధించిన రీతిగా ఎక్కడ నువ్వు బలహీనుడుగా ఉండడానికి వీలేదు. కొంతమంది ఉపవాసం అంటే వాళ్ళకు వెంటనే ఆలోచన ఏమొస్తుందంటే తిండి మానేయడం మాత్రమే అనుకుంటారు. లేదు. కొంతమంది తిండిలో కంట్రోల్లోనే ఉంటారు, కానీ నోటి మాటల్లో కంట్రోల్ ఉండదు. విస్తారమైన మాటలు, ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు అంతసేపు. అది ఉపవాసం. మౌనం అయిపో. ఈ 40 దినాలు నేను మాట్లాడను, కంట్రోల్ చేసుకుంటా. కొంచెం ట్యూన్ చేసుకోవాలా. బాగా తిండిపోతులుగా ఎక్కువ మాంసం తినేవాళ్ళు, ఎక్కువగా మాంసం అంతే ఆశ పెట్టుకున్న వాళ్ళు, ఈ 40 days 50 days ఫస్ట్ మాంసాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇశ్రాయేలు పాపం మాంసం లేకుండా ఉండలేకపోయారు. ఆత్మీయ యాత్రలో మాంసాన్ని చాలా ఇష్టపడ్డారు. మాంసాన్ని ఇష్టపడి వాళ్ళు గొనుగుతా ఉన్నారంట మాంసం కోసం. ఆ రీతిగా దేవుని ప్రజలు దేవుణ్ణి వెతకకుండా మాంసాన్ని ఎత్తుక్కొని మాంసం కోసము దేవునికి తిరుగుబాటు చేస్తుంటే దేవుడు పూరేళ్ళను పంపించాడంట. ఇశ్రాయేళ్ల ముందుకి పూరేళ్ళని పంపిస్తే ఆ పూరేళ్ళంట వాళ్ళు తింటున్న సమయంలోనే ఇంకా ఆ మాంసం వారి నోటి పళ్ళ సందున ఉందంట. ఆ సమయంలోనే వారు నశించిపోయారు. ఈరోజు మనము మన బలహీనతను పెంచి పోషిస్తున్నట్లయితే ప్రభు కంటే ఎక్కువగా అది విగ్రహం అవుతుంది. నోటి మాటలు, కంటితో చూసే విషయాలు అపవిత్రమైన చూడకుండా, అలాగనే ఫోన్ ఎదుక్కుంటూ ఎక్కడుంది ఫోన్ లేకపోతే లేదు, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం, ఆశా నిగ్రహం. వేటిని ఆశిస్తున్నావో వాటిని నిగ్రహించుకొని నువ్వు కంట్రోల్లోకి తీసుకోవాలా. ఏ వస్తువు, ఏ తిండి, ఏది కూడా నిన్ను నాశనము చేయడానికి వీల్లేదు. దేనికి నువ్వు బానిస అవ్వకూడదు. అది దేనికి నువ్వు బానిసవితే పరలోకం పోతుంది. నీ ఆత్మలో నువ్వు స్వేచ్ఛగా ఉండాలి, కానీ నీ ఆత్మలో నువ్వు వేటికి బంధకానాల్లోకి వెళ్ళిపోవద్దు. కనుక సెల్ ఫోన్ లేకపోతే నేను ఉండలేనంటే ఉపవాస ప్రార్థనలో సెల్ ఫోన్ని తీసి పక్కన పెట్టేసేయండి. గంటలు మాట్లాడాలా ఈ వ్యక్తితో అని ఆశపడుతుంటే ఆ వ్యక్తితో మాట్లాడడం మానేసేయండి. అంటే ఉపవాస ప్రార్థనలో
మీరు దేనికి ఉపవాసం ఉండాలి అని అంటే, ప్రభువా అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నిన్నే నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా అని చెప్పాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయంలో ట్యూన్ చేసుకోండి, ఈ విషయంలో ట్యూన్ చేసుకోవాలి. నేను 50 days సాధ్యమైనంత వరకు బయటికి రావాలనుకోవడంలా, మనుషులతో మాట్లాడాలని నేను అనుకోవడంలా. నేను స్తుతించిన, ప్రార్థించిన, వాక్యం ధ్యానించిన సమస్తం యేసయ్య కోసమే ప్రతిష్ఠించబడినటువంటి దినములో యేసయ్య కోసం మీరు కూడా ప్రతిష్ఠించుకోవాలా. ఉపవాస ప్రార్థన అని చెప్పి కడుపు మార్చుకొని లోకమంతా తిరిగి రావడము కాదు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం అని ఏనాడు మర్చిపోవద్దు. కనుక మీ బలహీనతలను ట్యూన్ చేసుకునే సమయము, నిగ్రహించుకునే సమయము. కనుక ఎక్కడ ఏ బలహీనత ఉందో మీరు గుర్తించాలా. ఎక్కడ మీరు బలహీనులయ్యారో గుర్తించాలి. ఎక్కడైనా సోమర్తనం వచ్చిందా? సోమరులైపోయారా? లేదు, చురుకుదనం ఉండాలా. I will abide in your grace forever. I will seek the truth in your light. I will remember your name every moment. My heavenly Father,